తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. బట్ ఈ యాక్టర్ తో చేయలేదు అనేది ఏముందా మీకు? నేను ఇండస్ట్రీకి వచ్చాక చేయాలనుకున్నది చిరంజీవి గారు. నాకు అదొక్కటే ఉండేది. ఓకే. ఆయనతో సినిమా చేశాక ఈ మాట ఆయనతోనే చెప్పాను. 100 డేస్ ఫంక్షన్ మెడ్రాస్లో జరుగుతుంటే నేను ఒక పక్క ఉన్నాను, ఆయనే వచ్చారు. పాపం, ఏం చిన్న ఎలా ఉన్నావు? బాగున్నాను సార్, మీకు ఒక్క మాట చెప్పాలి. ఏంటి అన్నాను. నాకు మీకు ఒక్క సినిమా చేయాలనండి. ఆ కోరిక తీరిపోయింది సార్. ఇంకా చేసినా చేయకపోయినా నాకు పెద్ద ఇది లేదు. అదేంటి అలా అంటావు? నువ్వు చాలా మంచి ఆర్టిస్ట్వి. నేను ఇప్పటికీ మధురానగర్లో సినిమా నాకు ఏదైనా మూడ్ బాగాలేకపోతే పెట్టుకొని నేను ఎంజాయ్ చేస్తాను తెలుసా. సురేఖ గౌడ కూర్చుంటుంది నాతోటి. దట్స్ అచీవ్మెంట్. ఓకే. చిరంజీవి గారు ఒకసారి నన్ను పార్టీకి పిలిస్తే వెళ్ళాను. సరదాగా అందరం, ఏం చిన్న అందరూ వస్తారు, నువ్వు ఎక్కువ రావు ఎందుకని అన్నాడు. సార్ మిమ్మల్ని నేను అక్కడ చూస్తాను హైట్స్లో, మీరు అక్కడే ఉండాలి. నాకు నేను రోజు వచ్చి మీతో కూర్చున్నాను అనుకోండి, మీరు నాకు మామూలు అయిపోతారు. అంతే కదా, మీ స్థాయి అక్కడే ఉండాలి నాకు. నేను మిమ్మల్ని చూసే ఇండస్ట్రీకి వచ్చా, మిమ్మల్ని చూసే కష్టపడ్డా, మీతో కలిసి యాక్ట్ చేయాలనుకున్నా. ఎస్, చేశా. ఇంద్రాల డైలాగ్ లాగా సింహాసనం మీద కూర్చునే అధికారం అక్కడ ఆయనది, ఇక్కడ ఈ ఇంద్రసేనుడు అనేలాగా అనమాట. అలా ఆయన అక్కడే చూడాలి నేను. అవును, అలానే చూడాలనిపిస్తుంది మనకి. ఆయన ఎక్కువ కలిసామనుకోండి అది ఇలా దిగుతుంది. ఆ రోజు కలిసే చిరంజీవి గారే కదా అన్నట్టు ఉంటుంది. ఓకే. ప్రత్యేకమైన ఇదేంటంటే ఇంకోటి, నాకు ఆయన శివ రిలీజ్ అయింది అప్పుడు మెడ్రాస్లో ఉన్నాం. బాగుంది అంటున్నారు, మాకు తెలియదు. మేము మెడ్రాస్లో ఉన్నాం, ఇక్కడికి వచ్చి చూడాలి. హరిప్రసాద్ గారు చిరంజీవి గారి ఫ్రెండ్ ఆర్టిస్ట్. అవును. హరిప్రసాద్ గారి రూమ్కి ఈవినింగ్ అయితే అక్కడ చేరేవాళ్ళం అంతా, ఈ ట్రయల్స్ బ్యాచ్ అంతా. ఆ ఇంట్లోనే టీ కృష్ణ గారు కూడా ఉండేవాళ్ళు. దాని కింద చిన్న పెంట్ హౌస్ లాగా ఉండేది, దాంట్లో హరిప్రసాద్ ఉండేవాడు. రోజు ఈవినింగ్ వెళ్ళేటప్పుడు ఆ రోజు ఈవినింగ్ కూడా వెళ్ళా. చిరంజీవి గారు సినిమా బాగుందంట, నేను చూడాలి అని అంటే ప్రింట్ తెప్పించారు. ఆ నైట్ ఆయన సినిమా చూశాడు. హరిప్రసాద్ గారు ఉండి, రాత్రి సినిమా చూసామా చిన్న, అప్పటికి చిన్న కూడా కాదు జితేంద్ర, ఇంకా సినిమా చూసాము, చిరంజీవి గారు కూడా చూశారు, చాలా బాగుంది. అసలు నీకు ఇంకోటి చెప్పాలి, నువ్వు పోలు కొట్టుకునే షాట్ ఉంది కదా, ఆ షాట్ వస్తేనే చిరంజీవి గారు లేచి నిలబడి క్లాప్స్ కొట్టి కూర్చున్నారు. ఓకే. అంతకంటే అవార్డు కాదుగా. అప్పటికైనా మెగాస్టార్. అప్పుడు నా మనసులో ఒక కోరిక పుట్టింది, చిరంజీవి గారిని ఒకసారి దూరం నుంచి చూస్తే ఆయన నన్ను ఏమన్నా గుర్తుపడతారా అని. మరుసటి రోజు షూటింగ్ ఎక్కడానంటే ఏవిఎం స్టూడియోలో రాజా విక్రమార్క షూటింగ్ జరుగుతుంది. రవిరాజా పెన్సిల్ డైరెక్టర్. ఆ ఏవిఎం స్టూడియోలోకి వెళ్ళడానికే ఏదో తంటాలు పడి అసలు లోపలికి వెళ్తే, చిరంజీవి గారు షూటింగ్ అంటే డోర్స్ అన్ని క్లోజ్ ఉంటాయి కదా, రానివ్వరు. అమలా ఆయన లోపల షూటింగ్ చేస్తున్నారు. నేను బయట ఈ ప్రొడక్షన్ వాళ్ళని అప్పటికి మనకి ఇంకా ఏం గుర్తింపు కూడా రాలా. మెల్లగా డోర్ తీసుకుని లోపలికి వెళ్ళా. చిరంజీవి గారు మెట్ల మించి దిగి వస్తున్నాడు, కింద అమలా ఉంది, ఏదో షాట్ చేస్తున్నారు. నేను జనాల్లో ఇలా నిల్చొని ఉన్నాను. ఆయన ఏదో ఇప్పుడు ఇలా షార్ట్ ఇది ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళి ఇక్కడికి మీరు అన్నాడు. నాకు అన్నా, మీరే వెళ్ళండి అని అన్నాడు. సార్ రాత్రి సినిమాలో యాక్ట్ చేసింది మీరేనా శివలో అని అన్నాడు. అవును సార్, నేనే సార్. అయ్యా అని చెప్పి గట్టిగా కౌగిలిచ్చేసుకుని, ఈ లోపల అమలగారు ఉన్నారు. అమలగారితో అప్పుడు యాక్ట్ చేశాను కదా శివ. హలో హౌ ఆర్ యు? ఫైన్ మేడం. రవిరాజా ఏం చేశాడు తెలుసా అలా. నేను వెళ్ళింది కూడా ఆయన గుర్తుపడతాడో లేదో చూద్దామని, టెస్ట్ చేసుకుందామని. సూపర్. చిన్న చిన్న ఆనందాలు భలే ఉంటాయి కదా. గ్రేట్. కలిసారా తర్వాత అన్నయ్యని ఎప్పుడన్నా? వైఫ్ చనిపోయినప్పుడు కానీ? అంటే ఒకరోజు నేను రాత్రి షూటింగ్ చేసేటప్పుడు పక్కనే అంజీ జరుగుతుంది. ఎలా ఉన్నా వచ్చినా అంటే బాగున్నాను సార్. పిల్లలు ఎంత అంటే చిన్న
ఒక పాప 8 years ఎంత సార్, ఒక పాప 3-4 years. ఒకసారి రేపు తీసుకొని రా సెట్కి నన్ను. సెట్కి తీసుకెళ్తే ఇద్దరితో ఫోటోలు దిగి, నా ఫోటోలు నా పాత ఇంట్లో అయితే మెయిన్ ఫ్రేమ్ అదే ఉండేది. నా పిల్లలు, ఆయన, ఇద్దరు పిల్లల్ని ఎత్తుకొని చాక్లెట్స్ అన్ని తెప్పించి, ఓకే. ఈ చిన్నదైతే ఏడ్చేసింది, ఆ బ్లడ్ అంతా ఉంటుంది దానికి. ఆయనకి